శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జయ జయ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ జయ జయ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఇలాగా హరినామ సంకీర్తన చేసి దెన్ ఐ స్టార్ట్ మై ప్రవచన్. దట్ పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణ యొక్క పరమ అసీమ కృపతో మనకి ఈరోజు సత్సంగం అనేది ప్రాప్తమైంది. ఈ గ్రంథం చెప్తున్నాను, ఆ గ్రంథం పేరు శ్రీమద్ భాగవతం. ఈ రోజు నుంచి మనం వినబోతున్నాము. ఈరోజు మాకేం చెప్తారు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా తెలుగు రాష్ట్ర ప్రజలకి? అమ్మగానే అంటే ఇంకా శిల్ప అనే పేరు కూడా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒక అమ్మగా ఏం చెప్తారు? ఒక 5-10 minutes నాకైతే మీరు పాడుతుంటే వినాలని ఉంది. పాజిటివ్ వైబ్రేషన్స్గా ఇక్కడ ఈ స్టూడియోలు ఇలా వినడం నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్స్ రియల్లీ అమేజింగ్ వాయిస్ గాడ్ గివెన్ టు యూ. నిజంగానే మీరు MBBS చేయకూడదు. వన్స్ ఇంతసేపు మాట్లాడిందంతా ఒకటైతే జస్ట్ మీరు ఆ రాగం మీరు ఎంచుకున్న దారిలోకి వచ్చి మాట్లాడేటప్పటికి ఇట్స్ రియల్లీ గాడ్ చూజన్ యూ అని అనిపించింది. సో ప్లీజ్ ఒక 5-10 minutes టైం పోయినా పర్లేదు, ఏదైనా చెప్పండి. నేను ఒకటే చెప్తానండి, మనిషి జీవితం మనకు ఏదైతే పరమాత్మ ఇచ్చాడో చాలా అమూల్యమైనది. ఒక డెంటల్ పెయిన్ మనకు వస్తే ఒక పన్ను ట్రీట్మెంట్ అంటే 2500 నుంచి ప్రారంభం అయితే 50,000 దాకా కూడా పోతుంది. ఒక పన్ను అది చేసిన తర్వాత కూడా మన ఒరిజినల్ పన్నుగా ఉండదు, విచ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అలాంటిది అన్మూలమైన శరీరాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఒక శరీరమే కాదు, మనకు మనసునిచ్చాడు, మనకు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఇచ్చిన తర్వాత మన వాల్యూ అనేది పెరిగింది. ఎందుకంటే ఈ బుద్ధి మనిషికి ఏదైతే ఉందో ఇతర ప్రాణులకు లేదు. వాళ్ళల్లో మనలో తేడా ఏముంటుంది? వాళ్ళు మనలాగే అంటే పెళ్ళిళ్ళు కాకున్నా కూడా వాళ్ళలో కపుల్స్ ఉంటారు, పిల్లలు కంటారు, వాళ్ళు ఇల్లు చక్కగా కట్టుకుంటారు. ప్రతి ఒక్క ప్రాణికి ఇల్లు ఎలా కట్టుకోవాలన్న టెక్నిక్ తెలుసు, పిల్లలు ఎలా కనాలన్న టెక్నిక్ తెలుసు, వాళ్ళని ఎలా పెంచాలన్న టెక్నిక్ తెలుసు. వాళ్ళు చనిపోతారు. మరి వాళ్ళల్లో మనలో డిఫరెన్స్ ఏముంది? ద డిఫరెన్స్ ఈజ్ వీ అండర్స్టాండ్ ధర్మ. నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నా జీవితంలో అంటే నేను ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించి మంచి చెడు ధర్మము అధర్మము తెలిసి ఒక మనిషి దేవతగా ఎదగవచ్చు. అదే ఒక మనిషి అధోగతి అంటే రాక్షసుడుగా కూడా ప్రవర్తించి తన జీవితాన్ని చుట్టూ ఉన్న జీవితాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మన బుద్ధి మీద. ఆ బుద్ధికి గనక మనం సంస్కారం ఇస్తే మనమే ఇప్పుడే అంటే ఈ లోకంలోనే ఈ శరీరంతోనే మనం మోక్షాన్ని పొందొచ్చు అన్న ఒక ఏకైక అంటే ఆపర్చునిటీ మనిషి జీవితంలో మనకిచ్చారు. మనిషి అర్థం చేసుకుంటాడు ధర్మము. ధర్మం ఎలా అర్థం చేసుకుంటాము అంటే గురువుల దగ్గర నుంచి అర్థం చేసుకుంటాం. ఆ పరమాత్మ ప్రాప్తి మన ఆత్మ ధ్యానం కూడా, నేను ఎవరిని అన్న ఆత్మ ధ్యానం కూడా మన గురువుల దగ్గర నుంచి వస్తుంది. గురువులు ఎలా చెప్తారు అంటే వైదిక జ్ఞానం, వేదాలు. సో వేదం మంత్రోక్తం, మంత్రాలు అర్థం కావు. మంత్రాల్లో ఉన్న సూత్రాలే మనకు పురాణాల్లో కథారూపంలో చెప్పారు. మనకు ఆ కథలు అందరికి ఇష్టం కదండి, చిన్న పెద్ద ఆడ మగ ఇంగ్లీష్ అందరికి ఇష్టం. సో కథారూపంలో మనము ధర్మం తెలుసుకోవాలి సులువుగా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఆ కథని, పరమాత్మ యొక్క కథని వింటూ చేసేది. అంటే తింటాం కదండి అందరం, ప్రసాదం తినండి, హరినామ సంకీర్తన చేయండి, కథ వినండి, జీవితం మొత్తం మారిపోతుంది. నేను ఇప్పటికీ ఛాలెంజింగ్గా చెప్తాను. అమ్మ ప్రవచనాలు అంటే 4 గంటలు ఏం వింటారు, 5 గంటలు ఏం వింటారు అంటారు, గంటన్నర వింటున్నారండి. యాక్చువల్లీ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బిజీ లైఫ్ అని అంటున్నారు అందరూ, లేకపోతే నాది బిజినెస్ ఉంది, నేను చాలా బిజీగా ఉంటాను, జాబ్ ఉంది, పొద్దున వస్తే సాయంత్రానికల్లా నా డే అంతా అయిపోతుంది. సనాతన ధర్మంలో అంతర్భాగమే ప్రవచనాలు. మన జీవితంలో బుద్ధి మారాలన్నా ఏం మారాలన్నా ప్రవచనాలు అనేవి ఖచ్చితంగా వినాలి. అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? యంగ్స్టర్స్ ఎందుకు ప్రవచనాలు వినాలి? ఓన్లీ ముసలి వాళ్ళు మోక్షం కోసమో దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రవచనాలు వింటే ఏదో పుణ్యం వచ్చేస్తుందో అని చెప్పి ఓన్లీ పెద్దవాళ్ళకే ప్రవచనాలు అన్నట్టుగా అంటగట్టేశారు. లేదా శక్తి కేంద్రాలు ఎన్ని డివోషనల్ ప్లేసెస్లోకి వెళ్తే ఆ రోజుకి ఆ ప్రవచనం విన్నామా, బొట్టు పెట్టుకున్నామా, ప్రసాదం తిన్నామా, వచ్చామా? కాదు. ప్రవచనం యొక్క ఇంపార్టెంట్ మనిషి జీవితంలో ఏంటి అని అంటే ఏం చెప్తారు? దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్క పురాణంలో చెప్పారండి. ఒక శ్లోకం ఏంటిది అంటే శ్రీమద్ భాగవతంలో సదాసేవ్య శ్రీమద్ భాగవతీ కథ. దాంట్లో సదాసేవ్య అన్నదానికి అర్థం ఏంటిది? మనకేం చెప్తారు గురువులు అంటే, సదా అంటే గర్భకాలే సేవ్య అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి బాలులు అంటే మన గర్భావస్థ అంటే గర్భిణిగా అయినప్పుడు స్త్రీ మంచి మాటలు వినాలి.
నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే చాలా మంది అనేవాళ్ళు పిల్లలకి అర్థం కాదు, కడుపులో ఉన్న పిల్లలకి ఏం అర్థం అవుతుంది, అర్థం కాదు అనేవాళ్ళు. దెన్ లేటర్ స్టడీ కేమ్. ఇప్పుడు డాక్టర్స్ కూడా అంటున్నారు స్పర్శ చేసిన తల్లిని స్పర్శ చేసిన గర్భాన్ని కూడా ముట్టుకున్నా వాళ్ళకు స్పర్శ అర్థమవుతుంది, సౌండ్స్ అర్థమవుతాయి, ప్రేమ అర్థమవుతుంది, గొడవ అన్నీ అర్థమవుతాయి వాళ్ళకు ఆ గర్భస్థుడు శిష్యుడికు. ఎగ్జాంపుల్ మనకు భాగవతంలో ఉంది, ప్రహ్లాద చరిత్ర మనకి ఇచ్చారు. సో ఇట్స్ ప్రూవెన్. ఎప్పుడో ఎన్నో యుగాల ముందు మనకు రాసే ఉంది, అది ఇప్పుడు మీకు డాక్టర్స్ తెలిసింది ఇప్పుడు. దట్ ఈస్ దేర్. సో గర్భకాలే సేవ్య. ఓకే, మాకు తెలియదండి, మాకు తెలియదు కదా, మేము వినలేదు గర్భకాలంలో. దెన్ బాల్యకాలే సేవ్య. చిన్న పిల్లలకి కూడా మనం ప్రవచనాలు వినిపించాలి. ఎందుకు అంటే జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? పుట్టిన తర్వాతే కదా. ఇప్పుడు బాలుడివి, నువ్వేమవుతావు నాన్న అంటే అదా ఎప్పుడు అడుగుతాం మనం? మిమ్మల్ని అడగం, నన్ను అడగం కదండి, చిన్న పిల్లల్ని అడుగుతాం. ఇప్పుడు నేను డాక్టర్ అవుతాను, నేను టీచర్ అవుతాను అంటాడు. అప్పుడు వాళ్ళకి థాట్ ఇవ్వాలి, నువ్వేమవుతావు అన్న థాట్ అప్పుడు రావాలి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఒక డెస్టినీ ఉంటేనే, ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత లేదంటే ఫ్లైట్ ఎక్కాలి అంటే ఫ్లైట్ టికెట్ ఇవ్వండి అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు కదా. సో సిమిలర్లీ వాట్ డూ యూ వాంట్ టు డూ అన్నది మీకు చిన్నప్పుడు తెలియాలి. దట్స్ ద రీజన్. గోల్ లాగా అది మనకేమిస్తుంది? అది మనకు ప్రవచనాలు ఇస్తాయి. ఎలా అని చెప్తాను మీకు. సో బాల్యకాలే సేవ్య. ఓకే, బాల్యకాలంలో కూడా మాకు తెలియదమ్మా అంటే యువావస్థే సేవ్య. యువావస్థలో వినండి, అది కూడా తెలీదు. ప్రౌఢావస్థే సేవ్య. ఇట్స్ నెవర్ లేట్, నో ప్రాబ్లం. మాకు అప్పుడు కూడా తెలియదమ్మా అయిపోయిందంటే నో ప్రాబ్లం. వృద్ధకాలే సేవ్య. కానీ ఎప్పుడు వినాలి. తెలియదు అంటే ఇప్పుడు చదివి ఏం లాభం అన్నది కాదు. అంతం కాలంలో కూడా మీరు రామ అన్న ఒక చరిత్ర విన్నా కూడా మీరు ఉద్ధరింపబడతారు. కానీ బెస్ట్ థింగ్ ఏంటిది అంటే ప్లాన్ యువర్ లైఫ్. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ హ్యాస్ టు బి డన్ ఇన్ గర్భకాలే సేవ్య. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మీరు విన్నారు కదా. హౌ ఈజ్ మేకింగ్ ఛత్రపతి ఎలా అయింది తెలుసా? తన గర్భాన్ని ధరించే ముందు హీ వాజ్ బార్న్. ఎలా అంటారు? దట్స్ దేర్ ఇన్ 3rd canto మనకు వస్తుంది శ్రీమద్ భాగవతంలో. నేను ఎలాంటి ఆత్మని నేను నా గర్భంలో ధరించాలి అన్నది తల్లిదండ్రులు ముందు నుంచి అనుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రూవెన్. ఇట్ ఈస్ ప్రూవెన్. తల్లిదండ్రులు ఇలాంటి అనుకుంటే అలాంటి బాలుడు మీకు పుడతాడండి. అది ఆత్మ అనేది ఫస్ట్ మొదట పురుషుడి యొక్క అన్నంలోకి వస్తుంది. ఆ అన్నంలోని వీర్యం ఫామ్ అవుతుంది. ఆ వీర్యము వాళ్ళిద్దరు మనోభావాలు బట్టి అందుకోసం మన దగ్గర ఐక్యం అయ్యేదానికి కూడా సమయాలు మనకు చెప్పారు. మంచి సుముహూర్తం ఉండాలి అన్నారు. సుముహూర్తము, ఆలోచన అలా ఉంటే ఒక మంచి గర్భాన్ని మీరు స్థాపించగలిగితే ఆ క్షేత్రంలో తల్లి దాన్ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది? తన యొక్క ఆలోచన విధానంతో పెంచుతుంది. దట్ ఈస్ ద రీజన్ మన దగ్గర గర్భిణి అయినప్పుడు తను సంతోషంగా పెట్టు, తను ఏడిపియకు, వాళ్ళకు పాటలు అవన్నీ చేసి ఫంక్షన్స్ చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? దానికి కారణం షీ షుడ్ బి హ్యాపీ. వివిధ పదార్థాలు చేసి పెడతారు తనకి ఇష్టమైనవి. ఎందుకు? తన సంతోషంగా ఉండాలి. ఎందుకు? తను సంతోషంగా ఉంటే బాలుడు కూడా సంతోషంగా పుడతాడు. తనకి ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటివే తన దగ్గర చుట్టూ ఉండాలి, అలాంటి వాతావరణాన్ని ఇవ్వాలి అని మనకు చెప్తారు. సో తల్లులు డెఫినెట్ గా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఎలా అనుకుంటే అలాంటి బాలుడిని మీరు కనగలరు. ఇట్స్ ఛాలెంజ్ అండి. మీరు చేసి చూడండి, అలాంటి పిల్లల్ని మీరు కనొచ్చు. సో అలాగా నవమాసాలు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ యొక్క ప్రభావము ఆ బాలుని మీద పడిన తర్వాత దెన్ శివాజీ వాజ్ బార్న్. ఆ థాట్తో శివాజీ పుట్టాడు. ఆ శివాజీని ఛత్రపతి చేసిన తర్వాత ఎలాగా? పుట్టిన ముందు నుంచే నా బాలుడు ఛత్రపతి అవుతాడు. బిఫోర్ బార్న్ కూడా అలానే థింక్ చేసింది, పుట్టిన తర్వాత అలానే పెంచారు. పుట్టిన తర్వాత అలాగే పెంచారు. తండ్రి దూరం ఉన్నాడు కదండి, అప్పటికి అలా పెంచింది అనమాట. సో ఎప్పుడు షేప్ చేస్తాం మనం ఒక చెట్టుని కూడా? మీరు చూడండి, ఇప్పుడు కొత్తగా మనం గార్డెన్స్లో వెళ్తే కూడా డిఫరెంట్ షేప్స్లో చెట్టుకి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? లేతగా ఉన్నప్పుడు. అది ఒక ముదురుగా అయిన తర్వాత విరిగిపోతుంది కానీ షేప్ ఇవ్వలేము. అలాగే చిన్న పిల్లల్ని కూడా నువ్వు ఇది అవ్వాలి నానా, నువ్వు ఒక ఛత్రపతి అవ్వాలి రాజ్యానికంటే. ఇప్పుడు 14 years పిల్లలు ఏం చేస్తున్నారండి? డ్రగ్కి అడిక్ట్ ఉన్నారు, పాన్కి అడిక్ట్ ఉన్నారు, పిచ్చి పిచ్చివన్నీ చూస్తున్నారు. ఎక్కడ లైఫ్ వెళ్తుందో వాళ్ళకి తెలియదు. 14 years అబ్బాయి గోల్ అడిగితే హీ కెనాట్ టెల్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఛత్రపతి శివాజీ ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి హీ టుక్ ఓత్ అనమాట. 12 years అప్పుడు ఓత్, నేను సనాతన ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాను. ఎప్పుడు గోల్ డిసైడ్ అయింది? అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఆయన ఓత్ తీసుకున్నాడు. అదే మందిరంలో మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఓత్ తీపించుకున్నాడు. 12 years లో ప్రతిజ్ఞ చేసినప్పుడు ఈ కాలంలో తల్లులు ఎలా పెంచవచ్చు ఇంత టెక్నాలజీలో వాళ్ళు? సో హీ వాజ్ షేప్డ్. ఎలా షేప్ అయ్యాడు? దానికి ఒక కారణము చిన్నప్పటి నుంచి రామాయణము మహాభారతము వినాలి.
ఎవరైతే చరిత్ర వింటారో వాళ్ళు చరిత్రని మళ్ళీ క్రియేట్ చేయగలుగుతారు అంటారు కదండి. హిస్టరీ యూ హ్యావ్ టు లిసన్ టు హిస్టరీ. చాలామంది అవలీలలుగా చెప్పేస్తారు, హేళన చేసి చూస్తారు. ఈరోజు జాబ్కే టైం లేదు, బిజినెస్కి టైం లేదు అన్న టైంలో రామాయణం చదివేస్తే ఏమొస్తుంది, మహాభారతం చదివేస్తే ఏమొస్తుంది, కనీసం వినడానికి కూడా టైం లేదు అన్నంతగా మాట్లాడతారు. వాటి యొక్క ఇంపార్టెన్స్, మన ధర్మాన్ని మనం, మన కల్చర్ని కోల్పోతున్నాం అనే భయం కానీ, బెంగ, బాధ ఎక్కడ కూడా లేని విధంగా పిల్లలు ఇలా ఈరోజు ఉండటం అనేదే. రామాయణం అంటే ఏదో సినిమాలో హీరో అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే క్రిటిసైజ్ చేయట్లేదు పిల్లల్ని, బట్ తల్లులకు మాత్రం ఖచ్చితంగా ఒక అలర్ట్ అది. అంటే నీ పిల్లోడు రేపు ఏమవుతున్నాడు అని చెప్పి. సో ఏ రకంగా ఉపయోగపడతాయి నిజంగా రామాయణాన్ని, మహాభారతాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే త్రూ అవుట్ దేర్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అని అంటే? ఇప్పుడు మనము చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మం అనేసరికి రిలీజన్ అనుకుంటున్నారండి. ఫస్ట్ చేసే తప్పు మనం ఏంటిదంటే మా పిల్లలకి రిలీజన్ చిన్నప్పటి నుంచి ఎందుకు అనుకునే చాలా పెద్ద తప్పు మన సనాతన ధర్మీయులు చేస్తున్నారు. నేను హిందువులు అనను, వీఆర్ నాట్ హిందూస్, వీఆర్ సనాతన ధర్మీయులు. మన భారతదేశం చరిత్ర ఏంటిది అంటే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి. మనం ఎవరము అంటే మన పూర్వీకులు మనకు తెలియాలి కదండి. సారీ కానీ మనకు మన పిల్లలకి మన తాత ముత్తాతల పేర్లు కూడా తెలియదండి, గోత్రాలు కూడా తెలియదు. బట్ వెరస్ మేక్ ఇన్ రాముడికి మొదట వెన్ హీ వాజ్ ప్రిన్స్గా ఉన్నప్పుడు విశ్వామిత్ర నువ్వు ఎవరికి పుట్టావు అంటే ఏ వంశంలో పుట్టావు, రఘు చరిత్ర, ఇవన్నీ చరిత్ర విశ్వామిత్ర మహర్షి చెప్పారు. నీ పూర్వజులు ఎప్పుడైతే బాధ కలిగిందో సమాజంలో అట్లాంటప్పుడు భగీరథుడు 3 వంశీయులు కలిసి ఈ గంగమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇవన్నీ చరిత్ర చెప్పిన తర్వాత చరిత్రవంతుడుగా రాముడు మారగలిగాడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు లిజన్ టు హిస్టరీ. హిస్టరీ విల్ బ్రింగ్ ఎ చేంజ్. ఒక థాట్ ప్రాసెస్ అనేది మనకు వస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ధర్మం ఇది కాదు. ధర్మం అంటే రిలీజియన్ కాదు. ధర్మం అంటే ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దే ఒక విషయమే మన సనాతన ధర్మంలో ఉంది అని తెలుసుకున్నారనుకోండి, ఎవ్రీ మదర్ విల్ సే మాకు భగవద్గీత నేర్పించండి. అప్పుడు మనం భగవద్గీత నేర్పిస్తాం. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే మా పిల్లలు భగవద్గీత ఇవన్నీ వింటే సన్యాసం తీసుకుంటారేమో అనిపిస్తుంది. నాకు ఒక్క మాట చెప్పండి, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు యుద్ధం గెలిచాడా, సన్యాసిగా అయ్యాడా? గెలిచాడు కదా. ఫస్ట్ చాప్టర్ లో హీ సేస్ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. అమ్మో నాకు రాజ్యం వద్దు, నాకు సుఖం వద్దు, నాకు ఏమీ వద్దు, నేను బౌల్ తీసుకొని బిచ్చమడుతాను అర్జునుడికి కృష్ణుడు ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక క్షత్రుడివి, డూ యువర్ కర్మ. ఎగ్జామ్ అమ్మా నేను ఎగ్జామ్ ఇవ్వలేను, నేను ఫెయిల్ అయిపోతే నేను చచ్చిపోతాను. మాట్లాడే పిల్లలకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అమ్మో నేను ఫెయిల్ అవుతానేమో, ఒక లవ్లో ఫెయిల్యూర్ అయిపోయి నేను చనిపోతాను. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ యూత్ డూయింగ్ టుడే, కిడ్స్ ఆర్ డూయింగ్ టుడే. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చనిపోవడము, లవ్లో ఫెయిల్ అయితే చనిపోవడము, బిజినెస్లో ఫెయిల్ అయితే చనిపోవడం, డెప్ సైడ్. ఇదే కదా మీరు చేసేది. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఆఫ్ అర్జున. అంటే ఏంటి, అన్నీ నీ చేతుల్లో ఉంటాయా? మీ చేతుల్లో లేవు, నా చేతుల్లో లేవు. మన ముందు ఏమొస్తుందో మనకు తెలీదు. మనం కర్మ చేయడం మాత్రమే మన యొక్క జీవితము. నువ్వెవరివి అని అక్కడి నుంచి ఆత్మజ్ఞానం నుంచి మనకు నువ్వు శరీరానివి కాదు. మన ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, మనకు కామము క్రోధం ఇవన్నీ ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయంటే నేను ఒక స్త్రీని, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఒక పురుషుడిని, నేను ఈ ఏజ్ని, నేను ఒక బ్రాహ్మణ్ని, వాట్ ఎవర్. సో బాడీతో మనం ఐడెంటిఫై చేస్తాం. కృష్ణ అక్కడ బ్రేక్ చేశాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నయనం చిన్నంత శస్త్రాన్ని నయనం దహతి పావక. నువ్వెవరు అంటే నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు దేహానివి కాదు. మనం దేహం అనుకుంటే వీఆర్ లిమిటెడ్, బట్ నేను దేహం కాదు అని తెలుసుకో. దెన్ అప్పుడు మనసుని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి. నేను రీసెంట్గా మహేంద్ర టెక్లో వెళ్ళానండి. అక్కడ మొత్తం యూత్ అంతా కలిసి చక్కగా భగవద్గీత మీద చేశారన్నమాట. యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లస్ట్ ఆర్ డిప్రెషన్, ఇవన్నీ కూడా పిల్లలు చేస్తే నాకు ఎంత సంతోషం కలిగిందో. అక్కడ వాళ్ళకి ఒకటే అడిగాను నేను, మీరు నిజంగా చెప్పండి నాన్న, మీరు డూ యూ రియలీ ఫీల్ దట్ ది షుడ్ బి టాట్ టు చిల్డ్రన్? ప్రతి ఒక్క పిల్లవాడు మహేంద్ర టెక్లో అడగండి, దే సెడ్ ఎస్, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు? బికాస్ దాంట్లో ఏముంది, యాంగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లస్ట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, డిజైర్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ ఇన్ భగవద్గీత. ఒక యుద్ధాన్ని ఎలా గెలవాలి, నీ ముందు విపదలు వస్తాయి, ఫ్యామిలీ రావచ్చు, హెల్త్ రావచ్చు, అంతే కదా. అప్పుడు దాన్ని నువ్వు ఎలాగ డీల్ చేయాలి అని చెప్పింది మనకు భగవద్గీత. కానీ దట్ ఈస్ ధర్మ. ఆ ధర్మం అన్న కాన్సెప్ట్ పేరెంట్స్కి అర్థమైంది అనుకోండి, ప్రతి వాళ్ళు చెప్తారు, అమ్మ మా పిల్లలకి భగవద్గీత చెప్పండి. ఓన్లీ డివోషనల్ సైడ్ వెళ్తున్నప్పుడు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుందా నేను ఈ జన్మ ఏ కర్మ కోసం పుట్టాను అని మనిషి తెలుసుకోగలడా అసలు? ఇందాక మీరు అన్నట్టు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు, నేను బొచ్చు పట్టుకొని అడుక్కుంటాను అని అంటే, లేదు యూ బార్న్ ఫర్ ధర్మ రక్షణ కోసం అని.
అలా మనిషి నిజంగానే భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏ కర్మ చేయడానికి నేను పుట్టాను అని జీవితాంతంలో తెలుసుకోగలడా? ఖచ్చితంగా అలా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే భక్తి అనేది బయట విషయం కాదు, ఆత్మ విషయం. ఆత్మస్వరూప జ్ఞానం కలగడమే భక్తి. నేనెవరిని, నాకు పరమాత్మకు రిలేషన్షిప్ ఏంటిది, ఇది అర్థమైపోతే చాలండి. నేను ఎవరిని మనకు అర్థమైపోతుంది. నేను ఎవరిని అంటే నువ్వు ఏం చేయాలి నీకు అర్థమవుతుంది కదా. సో మన దగ్గర జ్ఞానం ఎప్పుడు కూడా అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. బయట అందుకోసం మనము తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, నామజప కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఎనీథింగ్ కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే నువ్వు బయట చూస్తే తెలుసుకోలేవు, నువ్వు లోపల చూస్తే తెలుసుకుంటావు. మీకు ప్రాబ్లం కూడా ఏదైనా వచ్చిందనుకో, నేను పిల్లలతో చెప్తాను, ఎగ్జామ్ టెన్షన్ ఆర్ ఏదో సంథింగ్ హ్యాపెన్, రాసుకో నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి దాని సొల్యూషన్ ఏంటిది, చేయగలుగుతావా లేదా, రాసుకుంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది, ఎవరు రాస్తున్నారు, నువ్వు నీ ప్రాబ్లం తెలుసుకుంటున్నావు, నువ్వు రాసుకుంటున్నావు, నీకు నువ్వే సొల్యూషన్ చెప్పుకుంటున్నావు. నిజంగా చెప్పాలంటే మనందరికీ మన ప్రాబ్లం సొల్యూషన్స్ తెలుసండి. మనం బయట వెతుక్కుంటున్నాం కాబట్టి మనకు అర్థం కావడం లేదు. వెరస్ వెన్ యూ స్టార్ట్ జర్నలైజింగ్, మనం రాయడం స్టార్ట్ చేయండి, నా ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది, దానికి ఎవరు సొల్యూషన్ తీసుకొస్తారు అంటే ద ఆన్సర్ ఇస్ విత్ యువర్ సెల్ఫ్. ఆ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ సొల్యూషన్ దొరుకుతుంది. సో మనకు భాగవతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, చాలా మందికి తెలియదు. రామ వాజ్ ఇన్ డిప్రెషన్. శ్రీరాముడు అసలు అద్భుతమైన గ్రంథం యోగ వాసిష్టము. నువ్వెవరు, నీ మనసును నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సమాజం ఎలా ఉంటుంది, అప్పుడు నువ్వు ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా మన యోగ వాసిష్టం చెప్పాడు. రామాయణంలో శ్రీరాముడు డిప్రెషన్ లో ఉన్న సిచ్యువేషన్ ని హౌ అనలైజ్ వశిష్ఠ మహర్షి యోగము చెప్పింది వశిష్ఠ మహర్షి, కాబట్టి యోగ వాసిష్టం అన్న గ్రంథం ఉంది. చాలా పెద్ద గ్రంథం అది. సో యోగా ధ్యానం చేశారా, ఎలా హౌ హి స్టార్ట్? లేదు, రాముడికి ఎందుకు అలా ఉన్నాము అంటే నేను బాధలో ఉన్నానని చెప్తారన్నమాట. మన నార్మల్ భాషలో చెప్పాలంటే ఎందుకు బాధ అంటే సమ్ ప్రాబ్లమ్స్. మీ అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్స్ మన గ్రంథాలు. భాగవతం చదవండి, కంప్లీట్ భాగవతం చదవండి, మీకు సొల్యూషన్ దొరుకుతుంది. లేదు మాకు భగవద్గీత ఇష్టం, భగవద్గీతలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. లేదు నాకు రామాయణం ఇష్టం, రామాయణంలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక్క గ్రంథాన్ని పట్టుకోండి, మీకు అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను. మహాభారతం ఈజ్ అ బుక్ ఆఫ్ మేనేజ్మెంట్, మేనేజింగ్ లైఫ్. ఒక దేశాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక సంస్థని ఎలా మేనేజ్ చేయాలి, ఒక టాక్సిక్ పీపుల్ని చుట్టూ ఫ్యామిలీలో లేదంటే సంస్థలో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ బెస్ట్ మేనేజ్మెంట్. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి, దట్ ఈస్ దేర్ ఇన్ మహాభారతం. మనం ఏదైతే ఇప్పుడు MBA చేసి మేనేజ్మెంట్ అంటున్నారు కదండి, అది మహాభారతం ముందు దెర్ ఈస్ నథింగ్. ఐ జస్ట్ నీడ్ ఎ టీమ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇన్ దిస్ లైఫ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అండి. ఎన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ మహాభారతంలో మనకు ఉన్నాయి. మర్చిపోతున్నాం కదా, అవి చదవడం లేదు. బికాజ్ గూగుల్ని మనం గురువు అనుకుంటున్నాము. గూగుల్ మీ శాస్త్రాలను మైథాలజీ అని చెప్తుంది, అది మీరు నమ్ముతున్నారు. ఇట్ ఈస్ నాట్ స్టడీ ఆఫ్ మిత్స్. స్టడీ ఆఫ్ అబద్ధాలు ఈజ్ ఈక్వల్ టు మీ స్క్రిప్చర్స్ అని మీరు అక్కడే చదివినప్పుడు అబద్ధాలు ఎవరు నేర్చుకుంటారండి, చదువుకోరు కదా. సో మనము శాస్త్రాలు అంటే ఏంటిది, పురాణాలు అంటే ఏంటిది. ఇదే గూగుల్ త్రేతాయుగం కృతయుగం గురించి తీసుకుంటే ఒక్కొక్కటి 17 లక్షల సంవత్సరాలు, 8 లక్షల సంవత్సరాలు, 14 లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్రని గూగుల్లో కొట్టి చూస్తుంటే సో కాల్డ్ పాస్టర్స్ అంతా కూడా అవహేళన చేస్తూ చూపిస్తూ మీ వేదాలు జస్ట్ 4000 ఇయర్స్ బ్యాక్ 2000 ఇయర్స్ బ్యాకే ఉండింది, ఇలా రాశారు అని చెప్తున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే అందరికీ తెలుసు. ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే ఎవరు చెప్పలేరు. గూగుల్లో కూడా కొన్ని చోట్ల చూస్తే ఉన్నాయి. సింపుల్ థింగ్ వదిలేసేయండి అవన్నీ. మనం సోషల్ కల్చర్ చూద్దాం. మనం సామాజిక వ్యవస్థలో ఆర్కియాలజీ అంటే అందరు నమ్ముతారు కదా, అందరూ నమ్మాల్సిందే ఖచ్చితంగా. సింపుల్ థింగ్ చెప్పాలి అంటే శ్రీరంగ క్షేత్రం ఎప్పుడుదండి, అంటే రామాయణంలో స్టోరీస్ అన్నీ వచ్చాయన్నమాట. రామాయణం జరిగిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి స్వామి నాకు నీకు ఏదో మూర్తి కావాలి అంటే ఆ వైకుంఠంలో ఉన్న స్వామివారి మూర్తిని తనకి ఇచ్చినప్పుడు తను ఎత్తలేక అక్కడ పెట్టేశాడు విభీషణుడు, అక్కడ స్థిరమైపోయింది. అంటే ఎప్పుడు జరిగింది, 4,32,000 ఈస్ కలియుగ, దాంట్లో 5,000 ఇయర్స్ మాత్రమే అయింది. వేరస్ మనం ఇది కనుక చూస్తే త్రేతాయుగం కనుక చూస్తే 8,64,000 మనకు త్రేతాయుగం వస్తుంది. సో త్రేతాయుగంలో జరిగిన ఇన్సిడెంట్స్కి ఇప్పుడు కూడా మీకు ఇవన్నీ దొరుకుతున్నాయి. తర్వాత మీరు మా ప్రవీణ్ మోహన్ గారిది చూడండి, ఐ జస్ట్ లవ్ దట్ పర్సన్ అండి. అంగకోర్వా టెంపుల్ వెళ్ళాను, కాంబోడియా. నేను అక్కడ చూసాక అక్కడ డైనోసర్ ఒక పిక్చర్ చూపించారు నాకు. అక్కడ డైనోసర్స్ ఎప్పుడు ఉన్నాయి మీరు చెప్పండి అంటే వాళ్ళు అడుగుతున్నాను. some million years ago. How come someone carved a thing? వాళ్ళు చూడనేది కార్వింగ్ ఎలా చేయగలిగారు? సింపుల్ థింగ్. ఇలా టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తేనే మన చరిత్ర ఎంత పురాతనమో మనకు తెలుస్తుంది.
అంతే కదండి. అవైతే మనం ఇప్పుడు మీరేం సెట్ చేసింది కాదు పాస్టర్కి చెప్పడానికి. మనము అవి ఎన్నో పురాతన కాలం నుంచి ఉన్న టెంపుల్స్. అది ఎంత డీప్గా ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకు అన్నీ అర్థమవుతున్నాయి. మనం జస్ట్ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు 3 మస్జిద్లు కాదు, 3 టెంపుల్స్ని డెస్ట్రాయ్ చేసి కట్టిన మస్జిద్ కాదు. ఒక్కొక్క మస్జిద్ చేస్తే మా ఉన్న ఎక్స్కవేషన్ చేస్తే అన్ని కింద నుంచి దొరుకుతున్నాయి. దే విల్ ఆన్సర్ యూ రాదర్ దాన్ మీ. సో దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ వేదిక్ కల్చర్. ఎప్పటి నుంచో ఉంది అది. కాబట్టి మీరు నమ్మకుంటే అదేం నాశనం కాదు. అది ఎప్పటి నుంచో ఉంది, అందరికీ తెలుసు. మీరు యాక్సెప్ట్ చేయకుంటే కదా అందరికీ తెలుసు. కానీ కొంతమంది నమ్మాలని లేదు. ఎందుకంటే సెక్యులర్గా ఉండాలని కొంతమందికి ఇష్టం అండి. అందరు నన్ను మంచిగా అనాలి. సో సత్యాన్ని కొంతమంది తెలిసినా కూడా స్వీకరించరు. బట్ అవర్ టెంపుల్స్ ఆర్ ప్రూఫ్ దట్ ఎన్ని 1000 of years నుంచి మన టెంపుల్స్ ఉన్నాయి అని తెలుసు. బట్ ఏమైనా ఈ వేదిక పీరియడ్లో మనం ఉన్నాము, వేదాలను నమ్మేటువంటి ఈ భారత భూభారత మీద మనం ఉన్నాం. ఎందరో మంది రాజులు, చక్రవర్తులు, లేకపోతే మొన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్రను చూస్తే కూడా ధర్మం కోసం రక్త తర్పణం జరిగిన భూమి ఇది. ఇలాంటి భూమి మీద ఈ భారతదేశం యొక్క చరిత్రకి అసలు ఆ బైబిల్కి యేసుప్రభుల వారికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈరోజు మత మార్పిడిలు ఎందుకు అయిపోతున్నాయి? మరి నేను ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటిదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. నిన్న కూడా ఇదే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సెడ్ మీ దట్ ఐఏఎస్ ఐపీఎస్లను ప్రిపేర్ చేసిన ఇన్స్టిట్యూట్ ఓనర్ అతను నిన్ననే ఇంటర్వ్యూ జరిగింది. ఒకటి బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూ డోంట్ నో హూ యు ఆర్, వాట్ యు ఆర్. ఎవరు కరెక్ట్ చెప్పారు మీరు. అండి ఇప్పుడు నేను ఒక మెడికల్గా మాట్లాడాలంటే నువ్వెవరు అంటే నేను ఫీమేల్ అని మాట్లాడడానికి కొన్ని మనకు ఆస్కారాలు ఉంటాయి. నీ ఫిజియలాజికల్ బాడీలా ఉంటే నువ్వు స్త్రీ అని చెప్తారు కదా. అంటే ఒక స్టడీ మనకు నేర్పిస్తుంది నువ్వు స్త్రీవి, నువ్వు పురుషుడివి, నువ్వు వాట్ ఎవర్ XYZ. సో ఇలాగా నువ్వెవరు అంటే మనకేం చెప్తుంది? మన చరిత్ర చెప్తుంది. వాట్ వాస్ టాట్ ఇన్ అవర్ స్కూల్. నాకు సిగ్గేస్తుందండి నిజంగా, అండ్ బాధేస్తుంది. నేను 16 years వేస్ట్ చేశాను ఆ స్కూల్లో అనిపిస్తుంది నాకు. సో నేను మళ్ళీ నా సంస్థ ద్వారా నిజమైన చరిత్ర అనేది తెలియాలి. నిన్న మా తమ్ముడు పాప, షీఈ్ 10 years old ఇప్పుడు, అత్త నువ్వు కనుక ప్రిమిటివ్ మ్యాన్ అంటే హౌ వుడ్ యూ స్టార్ట్ యువర్ డే అనిందండి. నాకు తిరిగిపోయింది అసలు. నేను అంటే ఇప్పటికీ కూడా ప్రిమిటివ్ మ్యాన్ మనము అని చెప్తున్నారు ఆ స్కూల్స్లో. ఎందుకు నేర్పిస్తున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. మనం భాగవతం కనుక చూస్తే భాగవత గ్రంథంలో దెర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ థింగ్స్ అండి. నేను మాట్లాడే దాని మీద నేను some thousands of hours నేను మాట్లాడగలుగుతాను భాగవతం మీద. ఆ భాగవతం ఎప్పుడు రాశారు? 5000 years బ్యాక్ భాగవతం రాశారు. దానికన్నా ముందు త్రేతాయుగంలో రాములు వారు ఉన్నప్పుడే మనకు రామాయణం రాయబడింది. దానికి ముందు త్రేతాయుగము, సత్యయుగము, ద్వాపరయుగము ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు రాసిన గ్రంథాలు కనుక మనం చదివితే మన దగ్గర కాస్మెటాలజీ ఎంత బాగుండేది. మేకప్ అంటారు కదా, దెర్ యూస్ టు బి మేకప్. ఇప్పుడు యోగా డే మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యోగా వల్ల రామ్దేవ్ బాబా గారు చక్కటి పని చేసేసారు ఆల్రెడీ. సో పెద్ద పెద్ద డాక్టర్స్తో ఆయన ఇది చేసేసి డిబేట్ చేసేసి మీ మెడికల్ ఏదైతే సాల్వ్ చేయలేదు అట్లాంటి కేసెస్ జస్ట్ ప్రాణాయామంతో తగ్గించడం మనం అందరం చూసాం. ఆ యోగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసింది నార్మల్ యోగానే. అసలు యోగము అంటే దర్ ఇస్ లాట్ టు నో. యోగా అంటే జస్ట్ ఎక్సర్సైజెస్ కాదు. సో ఆ యోగము అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆ యోగా డే ఇంటర్నేషనల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అందరికీ దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుందంటేనే ఎక్కడి నుంచి వచ్చింది? దట్ హెస్ కమ్ ఫ్రమ్ వేదాస్. హెర్బల్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, మన లైఫ్ మేనేజ్. నేను చెప్తున్నాను కదండి, పురాణాలు బయట వచ్చాయంటే వీళ్ళు ఇట్లా ఎగిరిపోతారు వీళ్ళు అసలు. కాబట్టి ఏం చేశారు? తక్షశిల కాల్ చేశారు. మన పురాణ కల్చర్ని మనకు అర్థం కాకుండా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ పాతవే అని చెప్తున్నారు. మన డే ఎలా స్టార్ట్ అయ్యేది? కృష్ణ యూస్ టు వేకప్ ఎట్ బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ. పొద్దున్న లేసేవాడు. ఇప్పుడు పాడ్కాస్ట్లో వీళ్ళు చెప్తుంటే మనం నమ్ముతున్నాము. పొద్దున్న లేవాలి, పొద్దున మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, పొద్దున మీ మెమొరీ పవర్ బాగా ఉంటుంది అని చెప్తుంటే అవును పెద్ద డాక్టర్ చెప్పారండి అంటారు. వెరస్ వెన్ పురాణాస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ మనము వినడం లేదు. పురాణాస్ ఏం చెప్తున్నాయి? సూర్యోదయం అయ్యేసరికి మీరు తినేసేయాలి, దాని తర్వాత పడుకోవాలి అని చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? పాడ్కాస్ట్లో డాక్టర్స్ చెప్తుంటే వింటున్నాం, కానీ పురాణ కాలంలో చెప్పేసరికి మనం వినడం లేదు. తప్పెవరిది? సైన్స్ అప్పుడే ఉంది. మరి సైన్స్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్లాంటివన్నీ కింద కూర్చొని మీరు ఇవన్నీ ఇప్పుడు మనకి ఏదైతే రీల్స్లో చూసి చేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయండి అవన్నీ? దే ఆర్ దేర్ ఇన్ పురాణాస్. అర్థశాస్త్రము ఉన్న, నేను చెప్తున్నాను కదండి, నిజంగా తెలుసుకోవాలి అంటే స్టార్ట్ రీడింగ్ అర్థశాస్త్ర, కౌటిల్య అర్థశాస్త్రము, చాణక్య నీతి, మహాభారత. మీరు లైఫ్ని మార్చేస్తాయి. మీరు సూపర్ మ్యాన్ ఈ లైఫ్లో అవ్వగలుగుతారు. నేను చెప్తున్నాను, నేను చదివి చెప్తున్నాను. నేను పురాణం చదివిన తర్వాత ఎంత గొప్ప చరిత్ర, మనిషి ఎలా ఉండేవాడు, ఎంత సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఉంటుంది కదండి.
సింపుల్ థింగ్ ఒకటి చెప్తానండి. 10 నిమిషాలు కూర్చోమంటే మీరు కూర్చోలేరండి. మీరంటే ఎనీవన్ వాచింగ్ 10 నిమిషాలు అంటే ఫోన్తో కూర్చుంటారు. 10 నిమిషాలు జస్ట్ ఇలా కూర్చుంటే మీరు కూర్చోలేరు. యు ఆర్ నాట్ సెల్ఫ్ కంట్రోల్. దట్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్ టాట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్. అది ఉంది. అది ఇంకెక్కడైనా నాకు వెతికి చూపించండి. ఎనీ అదర్ స్క్రిప్చర్స్, ఎనీ అదర్ రిలీజన్లో చూపించండి నాకు. హౌ సైంటిఫిక్ ఈజ్ అవర్ రిలీజన్, దెన్ యూల్ అండర్స్టాండ్. ఇట్ ఇస్ నాట్ రిలీజన్. మరి ఇంత ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఈ బైబిల్ అండ్ జీసస్ ఏంటి, ఈ మత మార్పిడులు అంటే ఏంటి, ఏం చెప్తారు? ఒకటే అండి, ముందు నుంచి కూడా మనకు అన్ని పురాణాల్లో దేవత అసుర సంగ్రామాలు మనకు ముందు నుంచే ఉండేవి. అసురులు అంటే ఎవరు? మనం గనక త్రేతాయుగంలో మనం గనక చూస్తే హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, మళ్ళీ రాముడు ఉన్నప్పుడు మనకు రావణాసురుడు. వాళ్ళు ఎవరు అసలు? బేసికల్గా మనం చూస్తే ఒక ఋషి పుత్రుడే రావణాసురుడు. ఋషికి పుట్టినవాడే రావణాసురుడు. మనం రాక్షసుడు ఎందుకు అంటున్నాము? ఆచరణ వల్ల. సేమ్ హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపు కూడా ఒక ఋషి పుత్రుడే. దితి యొక్క పుత్రులు వాళ్ళు. కానీ తండ్రి అయితే కశ్యపుడు ఋషి కదండి. సో మన చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, యూ మైట్ బి బార్న్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఆర్ అ ఋషి ఆర్ ఎనీవన్. మీ జీవితం ఎంతగానో శుద్ధంగా పుట్టవచ్చు. పుట్టిన తర్వాత మీ ఆచరణ నిర్ధరిస్తుంది మీరు ఒక ఋషియా, మీరు ఒక దేవతనా, మీరు అసురులా. కాబట్టి ఒకటే తండ్రికి పుట్టిన పిల్లలు. రావణాసుర వాజ్ అసుర, విభీషణ వాజ్ దేవత. అంటే అసురుడు అన్నా కూడా దేవత యొక్క గుణం తనలో ఉంది. మిక్స్డ్గా ఉన్నవాడు కుంభకర్ణుడు. సేమ్ ఇది చూడండి, కశ్యపుడికి 2 పత్ని, 2 వైఫ్స్ అనమాట, దితి అండ్ అదితి. దితికి పుట్టిన వాళ్ళందరూ అసురులుగా అయ్యారు. అంటే బ్యాడ్ పీపుల్, లెఫ్టిస్ట్, వాట్ ఎవర్ ఈ భాషలో మనం చెప్పుకుంటే. అప్పుడు అదితికి పుట్టిన వాళ్ళు ఎవరు? సాక్షాత్ పరమాత్మ పుట్టాడు, దేవతలు పుట్టారు అన్నది మనకు వస్తుంది. సో ఒక మనిషికి 2 వైఫ్స్తో దేవతలు పుట్టారు, అసురులు పుట్టారు. ఎలా కలిగింది? సో బర్త్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పటి నుంచే ఉన్నారు అసురులు. ఎప్పుడు ఉన్నా ధర్మం ఉంది అంటే అధర్మం ఉంటుంది. మంచి వాళ్ళు ఉన్నారు అంటే చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసి వాళ్ళు పని చేయనివ్వండి, మనం చేసి పని మనం చేద్దాం. సూర్యుడికి తన యొక్క ప్రకాశం ఎప్పుడు ఉంటుందండి. అది ఏమంటారు, వాళ్ళు వచ్చినా కూడా ఆ సూర్యప్రకాశానికి వాళ్ళు పోతారు అన్న నమ్మకం మనలో ఉండాలి. వేదాలు 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు అనడానికి అంత పెద్ద నోరు వస్తూ ఉంది వాళ్ళకి. మేమే కానీ భారతదేశంలో నిజంగా ఆ గ్రంథానికి, ఆ దేవుడికి చోటు ఇవ్వకపోయి ఉండుంటే ఈరోజు ఇన్ని మందిరాలు ఎలా కడుతున్నారు వాళ్ళు చర్చిలో. నేను చాలా రెస్పెక్ట్గా ఒక మాట మాట్లాడతాను. అంటే కృష్ణుడు పదం నేను అంటే మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు, కానీ ఈ మాట అనాలి. దాని తప్ప మీలో పౌరుషం రాదు. క్లైబ్యం మాస్మ గమపార్థాన్ని స్టార్ట్ చేశాడు కృష్ణ. నపుంసకుడు వరా నువ్వు అని అన్నాడు చూడండి. ఆ మాట నేను అంటున్నాను మిమ్మల్ని అందరితో. మన దేశం చరిత్ర తెలియక, అది చదవకుండా ఎవరో పిచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారే మీరు. అది నమ్మండి. ఎప్పుడు? ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ కల్చర్, దెన్ యూ కంపేర్, దెన్ యూ అండర్స్టాండ్. అప్పుడు నేను నమ్ముతాను. ఓకే, నాకు ప్రూవ్ చేయండి, నేనున్నాను మీకు డిబేట్ చేయడానికి. భాగవతం, రామాయణం, పురాణాలు, టెంపుల్ కల్చర్, మన భారతీయ కల్చర్, ఇవన్నీ చెప్పండి. అండ్ లెట్ us కీప్ ఆల్ ద అదర్ రిలీజియన్స్ సైడ్. దెన్ మీరు చెప్పండి దీనికి ఉన్న స్ట్రెంగ్త్. ప్రాబ్లం ఏంటిది అంటే, ఒక కల్చర్లో ఏముంది? భయం ఉందండి. నువ్వు మారుతావా లేదా చంపేస్తాను, భయంతో కన్వర్ట్ అవుతారు. ఇంకొక దాంట్లో ఏముందంటే, మీ ఊర్లో నీళ్ళు లేదా అండి, మేము ఇస్తాం డబ్బులకు లేదు అంటే ఏదో ఆశ పెట్టేసి వాళ్లకు మత మార్పిడులు చేసేవాళ్ళు. అంటే మీరు మీ హై వాల్యూస్ని మర్చిపోయారు. కానీ గ్రౌండ్స్లో చాలా చోట్లలో డబ్బులు ఇస్తున్నారు అనేదే కాకుండా, కొన్ని చోట్లలో అక్కడికి వెళ్తేనే ప్రెగ్నెన్సీ వచ్చింది, అక్కడికి వెళ్తే క్యాన్సర్ తగ్గిపోయింది, అక్కడికి వెళ్తే మోకాలు నొప్పులు పోయినాయి, ఇదంతా చెత్త వింటున్నాం కదండి. నేను ఒక మాట చెప్తానండి, యాక్చువల్లీ అందరు నవ్వాలి. నేను టీవీ ఛానల్స్ చూసేదాన్ని ఇంతకుముందు. సో బాబా బాగేశ్వర్ ధామ్ వచ్చే ముందు ఒక 10 years బ్యాక్ అనుకోండి. సో కొన్ని ఛానల్స్ ఉండేవి 5 years బ్యాక్. ఆ ఛానల్స్లో ఏం చేస్తారు అంటే, గట్టిగా అరుస్తారు, పిలుస్తారు, ఇలా పట్టేసుకుంటారు, ఇలా 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 పడిపోతారు. పడిపోతే దానికి హై రేటింగ్ వస్తుంది. వావ్, మ్యాజిక్, నిజంగా కదా, ఇంత ఇది అంటారు. ఓకే ఐ యాక్సెప్ట్. బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ ఆర్ మన గురువులు వస్తారు, ఆశీర్వాదం నాన్న నీకు మంచి పిల్లవాళ్ళు పుడతాడు, మన దగ్గర ఉంటుంది కదండి, అమ్మ మీరు నాకు ప్రసాదం ఇవ్వండి అంటే లడ్డు ఇస్తాను, నమ్ముతారు, అమ్మ మాకు ఇచ్చింది మాకు మంచిగా అవుతుంది అనేసి. మేము అన్నాం అనుకోండి, అంత ఫేక్ అండి బాబాలందరూ. బాగేశ్వర్ బాబా ధామ్ సర్కార్ మీద ఎన్ని జరిగాయని చెప్పండి డిబేట్స్. ఒక్కరికి పౌరుషం ఉందా అండి? ఒక్కరికి పౌరుషం అంటే, ఒక్క పాస్టర్ని, ఒక ముస్లిం ప్రాఫెట్ని పిలిచి మీరు చేయండి మన నేషనల్ లెవెల్లో డిబేట్. అప్పుడు మాట వస్తుంది, క్లైబ్యం మాస్మ గమపార్థ.
అంత లేస్తే చాలండి, అర్థమయ్యేవాడికి అర్థమైంది. అది లేదు. ఎందుకు అంటే నేను మాట్లాడితే నా ఛానల్ బంద్ అవుతుందేమో, డబ్బు కావాలి కదా, పేరు కావాలి కదా, అండ్ నేను అందరు నన్ను మంచిగా అనాలండి, అదొక్క భావన. ట్రూత్ అట్ టైమ్స్ నచ్చకపోవచ్చు, కానీ ట్రూత్ ఇస్ ట్రూత్. అది ఎవరు చెప్తారండి? తల్లిదండ్రులు, గురువులు చెప్తారు. మీరు ఏదైనా చేస్తే మీరు తప్పు చేస్తున్నారా, ఇలా చేయకొని చెప్పేవాడు అమ్మ నాన్న గురువు ఉంటారండి. కానీ ఇప్పుడు మీకు ఆ రెస్పెక్ట్ లేదు గురువు గారి మీద. సో సెకండ్ థింగ్ ఈజ్ మూవీస్ అండి. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నా కూడా యూత్కి ఆదర్శం ఎవరు అంటే ఖచ్చితంగా ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తారు. యాక్చువల్లీ దే ఆర్ యాక్టర్స్, కానీ మనం వాళ్ళకు హీరో హీరోయిన్ అన్న పేరు పెట్టేశాము. వాళ్ళు ఏం చేస్తే అలా చేయాలి, వాళ్ళు మ్యారేజెస్ ఎలా చేసుకుంటే అలా చేయాలి, వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకుంటే అలాంటివి వేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళు మనకు ఆదర్శం అవ్వడం వల్ల వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా మనం చేస్తున్నాం. సరే, మంచిదే. పూర్వం ఎలా ఉండేది అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక దేవాలయం గంట నుంచి మూవీ ప్రారంభమయ్యేది. ఆడపిల్ల అంటే చక్కగా చీర కట్టుకొని, లంగా ఉన్ని వేసుకొని, పూలు పెట్టుకొని, ఇవన్నీ మనకు హీరోయిన్, అట్లీస్ట్ ఐ కెన్ సే హీరోయిన్ అని అనిపించేది. తర్వాత గొడవలు జరిగి ఒక భర్తతో ఎలా ఉండాలి, గొడవ పడకూడదు, నీ బిడ్డకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నీ భర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లేదంటే అబ్బాయి చెడుగా ఉంటే భార్యకి, ఇట్లాంటి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మూవీస్ అన్న అట్లీస్ట్ ఉండేవి. ఇప్పుడు కనుక చూస్తే మ్యారేజ్ అన్న కాన్సెప్టే రాదు. మ్యారేజ్కి ముందు లవ్, అదన్నా మంచిది, దానికన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. సో మనకు ఆ మూవీస్ సెట్ చేస్తున్నాయి ఒక ఆదర్శం అనమాట. సో మీరు దాన్ని ఆదర్శం అనుకొని నడిస్తే అదే కదా. మనకు రాముడు ఆదర్శంగా ఉండాలి, మనకు ఛత్రపతి శివాజీ ఆదర్శంగా ఉండాలి, ఎంతో వీరు మనకు ఆదర్శంగా ఉండాలి. అవన్నీ పోయి మీరు సినిమాస్ని ఆదర్శం పెట్టుకుంటే అదే కదా. సరే, బాగుంది. దాని వెనక ఎవరు పనిచేస్తున్నారు మనం అర్థం చేసుకోం కదా. దాని వెనక ఎవరు పనిచేస్తున్నారు చాలా క్లియర్ కట్గా చూస్తే, ఒక రిలీజియన్ నార్త్ బాలీవుడ్ని రూల్ చేస్తుంది, ఒక రిలీజియన్ సౌత్ని రూల్ చేస్తుంది. నేను బాగా స్టడీ చేసి చెప్తున్నాను, దిస్ ఇస్ దేర్. మీరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగడం లేదు అంటే పిల్లి పాలు తాగట్లేదని కాదు కదండి, తాగుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్, ఆర్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్, ఆర్ యూ వాంట్ టు బి గుడ్ సెక్యులర్ పర్సన్. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రౌడ్ సనాతని, మీరు కళ్ళు తెరిస్తే చాలు, మీకు అన్నీ కనిపించేస్తాయి. సో నిజంగా మన జీవితం బాగుండాలి, నాకు దేశం ఏదో ఇచ్చింది, నా తల్లిదండ్రులు నమస్కారం చేసే సంస్కారం నాకు ఇచ్చింది, పరస్త్రీ మాతృవత అన్న సంస్కారం నాకు దేశం ఇచ్చింది అన్న కొంచెం వాల్యూస్ కనుక లేచిన మనిషిలో. కృతయుగం ఇంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ జస్ట్ 100 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ లాంటి మహారాజులు రక్త తర్పణం జరిగింది ఈ భూమి మీద. ఈ సాక్రిఫైస్ని కూడా జస్ట్ కనీసం ఒక 100 years కూడా గుర్తుపెట్టుకోరా. ఎప్పుడో జరిగినటువంటి దాని గురించి కాకపోయినా ఈ సాక్రిఫైజెస్ కూడా హిందుత్వం 14 రోజులంట ఆయనని కోసి కారం పెట్టి లైవ్లోనే ఆయనని కట్ చేస్తా సంభాజీ మహారాజ్ని. జస్ట్ మతం మారమంటే మారలేదు. ఏంటి ఈరోజు ఒక చిన్న పుస్తకంలో నుంచి చూసి మతం మార్చేస్తారా? అంత ఈజీయా అసలు ఒక సనాతనం నుండి నువ్వు అలా వెళ్ళటం అనేది? మొన్నెవడో పాస్టర్ కూస్తూ ఉన్నాడు, ఆడది మహాలక్ష్మి లాగా రెడీ ఉన్నప్పుడే మల్లెపూలు పెట్టుకుంటుంది, అది పెట్టుకుంటే ఇప్పుడు ఆమె అలా కనపడుతుంది అని అన్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? పూతన ఎప్పుడైతే బాలకృష్ణుడికి విషం దాక్పడానికి వస్తుంది కదండి, అప్పుడు వర్ణన చేశారన్నమాట. షీఈ్ పుట్టింగ్ ఫ్లవర్స్ ఇన్ హర్ హెయిర్ అనేసి వస్తుంది మనకు. ఆ చరిత్ర మనం మర్చిపోయాం కదా. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆదర్శము హీరో హీరోయిన్స్ అవ్వడం వల్ల ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటే మనం వీఆర్ ఎడ్యుకేటెడ్. ఎన్నో నేను చూశాను రీల్స్లో కూడా, చాలా మాల్స్లో లేదంటే కొన్ని ప్లేసెస్లో చీర కట్టుకుంటే అలౌడ్ లేదు, ధోతి వేసుకుంటే అలౌడ్ లేదు అనేసి మనం చూస్తున్నాం. తమిళనాడులో రీసెంట్గా ఎగ్జామ్ రాసే అబ్బాయికి జనేవు వేసుకుంటే నువ్వు అలౌడ్ లేదు అని చెప్పారు. సో వెన్ యూఆర్ అలౌవింగ్ అదర్ పీపుల్ టు వేర్ వాట్ ఎవర్ దే వాంట్, మీరు ఒక బ్రాహ్మణ్ని తను జస్ట్ ఒక థ్రెడ్, అది కూడా లోపల ఉంటుంది షర్ట్ లో. అది ఈ భారతదేశం కల్చర్. ఈ భారతదేశంలో ఎవరు ఎందుకు ఎలా చేస్తున్నారు అంటే 2 things అండి. ఒకటి సినిమా ఎఫెక్ట్ చాలా ఉంటుంది, సెకండ్ థింగ్ ఈజ్ పొలిటికల్. హూ ఈజ్ రూలింగ్ యువర్ కంట్రీ? యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజ అలా ఉంటాడు. మీకు నిజంగా ఒక మాట అడుగుతానండి, ఇప్పుడు మీరు సనాతన్ పాస్టర్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ధైర్యం ఉంటే చెప్పండి. 10 years బ్యాక్ ఎవరికన్నా ధైర్యం ఉందా జై శ్రీరామ్ అనడానికి మన భారతదేశంలో? చాలా తక్కువగా. నేను చెప్తానండి, ఈరోజు వేదికల మీద ప్రారంభిస్తేనే జై శ్రీరామ్తో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందరు జై శ్రీకృష్ణ అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. ఇప్పుడైతే భారత్ మాతా మందిర్, శ్రీరామ్ మందిర్ వర్డిక్ట్ వస్తుంది అంటే, నేను చాలాసార్లు రేపు మీ క్లాస్ లేదమ్మా, రేపు మీరు బయటికి రావద్దమ్మా, రేపు వర్డిక్ట్ ఉంది అని చెప్పి హైదరాబాద్ ఆల్మోస్ట్ బంద్ పెట్టేవాళ్ళండి. వెరాజ్ ఆ రామ్ మందిర్ వచ్చింది మన సైడ్, భూమి పూజనమైంది, రామ్ మందిర్ కట్టేశారు, అండ్ హైదరాబాద్లో ఇంత పీసా అంటే నేను బిలీవ్ చేయలేకపోయాను. యథా రాజా తథా ప్రజ.
దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు సే జై శ్రీరామ్. కానీ నవేడేస్ కొంతమంది జనాలైనా సనాతన ధర్మాన్ని తెలుసుకుంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు, భక్తి వైపు నడుస్తున్నారు అనిపిస్తుందా? ఖచ్చితంగా చాలా పెరుగుతుంది ది లాస్ట్ 5-10 ఇయర్స్ నుండి. ఓన్లీ ఫ్రమ్ 5-10 years. ఎందుకంటారు? యథా రాజా తథా ప్రజ. జై బీజేపీ అంటారా? బీజేపీ కాదు, బట్ అఫ్ కోర్స్ మోదీ. అంతే కదా. అఫ్ కోర్స్ మోదీ. ఎందుకంటే బీజేపీ అండి, నేను పార్టీ వాదిని కాదు. మ్మ్. ఏ పార్టీలో ఎవరు వచ్చినా కూడా నా దేశాన్ని, నా సంస్కృతిని సంరక్షిస్తారు అంటే నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. రాహుల్ గాంధీ కూడా చేస్తారు అంటే నాకు సపోర్ట్గా ఉంటాను. చేస్తారంటారా? చేయరు ఆయన. ఏ అంటే అర్థం కాదండి, ఆయన ఏం చేస్తారు చెప్పండి. మేడం, ఇందాక అన్నట్టు డాక్టర్స్ అందరికీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటేనే భారతదేశ యొక్క ఆధునికత గురించి మాట్లాడాలంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత చెప్పాలి అంటే ఏం చెప్తారు? నవ్ డేస్ వీఆర్ టర్నింగ్ బ్యాక్ అగైన్, ఆ రూట్స్ని గుర్తు చేసుకుంటున్నారు అందరు. అంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్న మొన్న చూసాం. ఏం చెప్తారు యోగాకున్న ప్రాముఖ్యత? ప్రవచనం చెప్పడం ఒకటండి. నా లైఫ్లో నిజ జీవితం చెప్తే దట్ విల్ బి బెటర్ కదా మనం చేసింది. సో నేను నా కాలేజ్ అయిన తర్వాత నాకు బాగా టెన్షన్ అయింది, చదువుకోవడం ఇది. నేను కొంచెం లావుగా కూడా అయిపోయాను, బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. టిప్స్ ఇవ్వండి. లావుగా నేను కూడా ఉన్నట్టుండే, ఇప్పుడు తగ్గాను. సో నిజంగా నేను చాలా ఇట్లా ఉంటే మా ఇంట్లో యోగా స్టార్ట్ చేయంటే, అబ్బా యోగా ఏంటి ఎప్పుడో పాతకాలం నేను అనుకున్నాను. ఓకే, సో అప్పుడు రామ్దేవ్ బాబాది కొత్తగా వచ్చేదనమాట, రోజు వచ్చేది. మా నాన్నగారు ఏమో చూస్తే అన్నారు. సరే అని ఒకరోజు ఇంకా అనిపించింది, సరే ఏదో స్టార్ట్ చేద్దాంలే అనేసి. హెల్త్ పాడైంది, నాకు టైఫాయిడ్ వచ్చింది. ఐ స్టార్టెడ్ యోగా చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months ఇది నేనేనా అనిపించింది నాకు. నా శరీరం నేను అంత ఫ్లెక్సిబుల్గా అయిపోయాను. ఐ యూస్ టు డాన్స్ యాక్చువల్లీ, బట్ యోగా చేంజ్డ్ మీ అ లాట్. నా శరీరం కాదండి, నా మానసికంగా కూడా నాకు మార్పులు వచ్చాయి. నేను ఏం లేదు, చిన్న చిన్న ఆసనాలు, దెన్ సూర్య నమస్కారం అండ్ ప్రాణాయామం చేసేదాన్ని. ఇట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ చేంజ్. నేను ఎంతోమందికి చెప్పాను డయట్ అది ఇది ఏమేమో. ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్సర్సైజ్ అంటే కొత్తగా ఏదో చూపిస్తారు. మనం కనుక ధ్యానంగా ఆలోచిస్తే, మంచిగా ఆలోచిస్తే, అది ఏదో చిన్న ఎక్సర్సైజ్ కట్ ఫ్రమ్ సూర్య నమస్కారే ఉంటుంది. ఒక పోస్టర్ కట్ చేస్తారు, కొత్తది చిన్న చూపిస్తారు, అది హిట్ అవుతుంది. కానీ ఇది మనం ఓల్డ్ ట్రెడిషన్ అనేసి దాన్ని చేయడం లేదు. బట్ నేను ఛాలెంజింగ్గా చెప్తాను, ఓన్లీ సూర్య నమస్కారం చేయండి, అసలు మొత్తం బాడీ చేంజ్ అవుతుందండి. ఎన్ని అవర్స్ చేయాలి ఎవ్రీడే? అంటే ఒక మిత్రాయ నమః, రవయ నమః, సూర్య నమః, ఇలా ఒక 13 నేమ్స్ ఉంటాయి. సో అలా ఒక 12 అంటే ఒక సెట్ అనుకోండి. మినిమం 2 sets చేసినా కూడా చాలు. అంటే 20 minutes ఆఫ్ సూర్య నమస్కార్, 2 sets. అంటే యూజువల్లీ యోగా అనేది 1 hour చేయాలా 20 minutes? 20 minutes ఇస్ ఎనఫ్. అంటే మేము మనకందరికి ఒక ప్రాబ్లం, టైం లేదు అని అంటారు కదా, 20 minutes చేస్తే చాలు. అండ్ బెస్ట్ థింగ్ ఇస్ ఇంకా ప్రాణాయామం దాంతో కనుక యాడ్ చేయగలిగితే చాలు. లేదు అంటే అట్లీస్ట్ సూర్య నమస్కారం చాలామంది చేసేటప్పుడు, ఇప్పుడు ఇలా వెనక చేసేటప్పుడు బ్రీత్ అవుట్ అంటారు కదా, అలా అంటే అంత అవగాహనతో మీరు చేస్తున్నారు అంటే చేయండి. మీరు బ్రీతింగ్ మీద ఇంకా ప్రాసెస్ నేను చేయలేకపోతున్నా అంటే సెపరేట్గా 15-20 minutes ప్రాణాయామం కూడా చేస్తే చాలా మంచిది. నాకు చాలా తేడా వచ్చింది. జిమ్ వర్సెస్ యోగా అంటే ఏం చెప్తారు? నేను యోగా చేశాను కాబట్టి నాకు యోగా ఖచ్చితంగా మంచిదని నేను చెప్తాను. ఓకే, దెన్ టెక్నాలజీ, డాక్టర్స్ అండ్ యోగాని కంపేర్ చేస్తూ చెప్పాలంటే ఏం చెప్తారు? యోగా వల్ల నిజంగానే ఆరోగ్యంగా ఉంటాము అనేది ఒకటైతే, ఎంత ఆరోగ్యంగా ఉంటాము, అసలు అనారోగ్యం పాలు అవ్వకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఒకటైతే నాకు మా గురుగారి ప్రజెంట్ ఎగ్జాంపుల్ అండి. మా గురుగారు 76 years old, ఈజ్ ట్రెజరర్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్ గురుగారు. అని ఇప్పటికీ చూసినా అందరు 40 years అంటారండి. 40 years అంటారు. ఈ 76 years old. అందరికి యంగ్ ఉండే టిప్స్ కావాలి కదా, మా గురుగారు అడిగితే ఒకటే అంటారు, నువ్వు ఎప్పుడు స్వస్థ రహో, మస్త్ రహో, వ్యస్త రహో. అంటే మంచి పనుల్లో, అంటే మనం అందరం బిజీగా ఉన్నాం కానీ నాన్ సెన్స్ పనుల్లో, హీఈస్ బిజీ ఇన్ గుడ్ థింగ్స్. మంచి పనుల్లో వ్యస్త అంటే బిజీ ఉండండి. సెకండ్ థింగ్ ఈజ్ స్వస్థ రహో, ఆ మంచి హెల్త్ ఉండడానికి కారణం పొద్దున సూర్య నమస్కారం చేయండి. మా గురుగారు చెప్తున్నాను నేను, సూర్య నమస్కారం చేయండి అంటారు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మస్త్ రహో అంటే హ్యాపీగా ఉండండి. అది మనం ఉండము అంటే ఏం లేకున్నా కూడా మనకు ఏదో టెన్షన్ కావాలి, ఏం లేకున్నా కూడా టెన్షన్ కావాలి మనకు. వీఆర్ చూసింగ్ టెన్షన్ యాక్చువల్లీ. యూ చూజ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ విల్ చూజ్ యూ. ఇండియన్ కల్చర్లో త్రేతాయుగంలోనైనా, దాపరయుగంలో అయినా, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ టెంపుల్స్ అనే వాటికి ఉన్న చరిత్ర ఏంటి? దేవుణ్ణి కొలవడానికి కొలువై ఉన్న ఆలయాలు ఓకే, బట్ ఎందుకు వచ్చాయి ఈ కల్చర్? వాట్ ఈస్ టెంపుల్ అండ్ వై వీఆర్ బీయింగ్ బ్యాక్ ఆఫ్ ఇట్ అంటే ఏమంటారు మీరు? భారతీయ అంటే మనము సంస్కృతి అనేది అయితే అంటామండి, దానికి ఒక కల్చర్ అనమాట. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి మనకు. ఎప్పుడు రూల్స్ అంటే ఏంటిది? ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనకు చెప్పింది వేదాస్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి,
ఎలా తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ జస్ట్ టు బీ హెల్దీ. మ్యారేజ్ చేసుకుంటాం అంటే ఫ్యామిలీ, లేదంటే ఇంట్లో ఉన్నారు మీరు, అమ్మ నాన్నతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇవి సామాజిక వాల్యూస్. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎలా పెట్టుకోవాలి, నువ్వు పర్సనల్ డెవలప్మెంట్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి ఎలా ఉండాలి, నువ్వు ఎలా చింతన చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ టైంలో నువ్వేం చేయాలి, ఇలాగా పర్సనల్ డెవలప్మెంట్ కానివ్వండి, సామాజిక డెవలప్మెంట్ కానివ్వండి, పారివారిక డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మంచిగా ఉంటే. ఇవన్నీ మనకు దేంట్లో చెప్పాయి అంటే వేదాస్లో చెప్పబడ్డాయి. ఆ వేదాస్లో చెప్పింది మనకు పురాణాస్లో చెప్పారు. సో ఇది సంస్కృతి, ఇది అంటే ఒక జ్ఞానము, నాలెడ్జ్ అనమాట. ఇది తరతరాలుగా వెళ్ళడానికి కొన్ని సెంటర్స్ ఉండాలి. లైక్ సిగ్నేచర్ స్టూడియోస్ అంటే యువర్ చరిత్ర ఫ్రమ్ యువర్ ఐస్ అంటున్నారు కదా, యువర్ స్టోరీస్ త్రూ యువర్ ఐస్. సో అవర్ స్టోరీ ఆఫ్ భారత త్రూ పురాణాస్. ఎలా తెలిసేది అంటే దానికి ఒక ఆఫీస్ కావాలి కదా, సిగ్నేచర్ స్టూడియోస్కి ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడే మీ పని జరుగుతుంది, ఇక్కడి నుంచే పని జరుగుతున్నాయి. అలాగా మనకు ఒక సెంటర్స్ ఉండేవి. ప్రతి గ్రామానికి ఒక సెంటర్ ఉండాలి. ఏముండాలి, దానికి ఒక అధిష్టాతృ దేవత ఉండాలి, అంతే కదండి, ఒక బాస్ ఉండాలి. దెన్ గ్రామ దేవత అనే కాన్సెప్ట్ మన దగ్గర శివపురాణంలో అన్ని పురాణాలు వస్తుంది. ఏ గ్రామంలో దేవాలయం లేదు అక్కడ ఉండకూడదు. అంటే మీకు సెంటర్ ఉండాలి ఫర్ యువర్ కల్చర్, ఫర్ యువర్ డెవలప్మెంట్, ఓన్ డెవలప్మెంట్, ఫ్యామిలీ డెవలప్మెంట్, సొసైటీ డెవలప్మెంట్, దస్ ద వరల్డ్ డెవలప్మెంట్. ఒక సెంటర్ ఉండాలి. వాట్ ఈస్ దట్? టెంపుల్స్ యూస్ టు బి ద థింగ్ అనమాట. ఎందుకు సెంటర్స్గా ఉండేవి? అక్కడ మెయిన్గా వేదాస్ నేర్పించేవాళ్ళు. వేదాస్ ఇజ్ ఈక్వల్ టు లా అండి. అంటే ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని లా అంటాం. ఐఎమ్ నాట్ సేయింగ్ కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేయకండి, అది కాదు, ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో వేదాస్లోనే కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో మీరు వేదాస్ని ఫాలో చేయండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అవి ఎక్కడ నేర్పించబడతాయి? మనకు టెంపుల్స్లో నేర్పిస్తారు. సో దానికి సెంటర్ ఎవరు అంటే పరమాత్మ. బ్రాహ్మణులు కూడా పరమాత్మకు దాసులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అక్కడ పరమాత్మ యొక్క పూజ చేసి అక్కడ మనకు డిఫరెంట్ పూజలు జరిగేవి అనమాట, ఉత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఏమవుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ గ్యాదరింగ్ అవుతుంది, సమాజం గ్యాదర్ అవుతుంది. అక్కడ ఎవరెవరు గ్యాదర్ అవుతారు అంటే అందరూ వస్తారు, సమాజంలో అందరూ అక్కడికి వస్తారు. సో గ్యాదర్ అవుతేనే కదా వాళ్ళకు ఒక వాల్యూ సిస్టమ్ అనేది చేసేది. అక్కడ ప్రతి ఒక్క సంస్కారం, మన దగ్గర వివాహాలు కూడా పూర్వము టెంపుల్స్లోనే జరిగేవి. 16 సంస్కారాస్ అంటే ఏ పూజ చేయాలన్నా కూడా అక్కడ చేసి మీ జీవితం అనేది అక్కడ ప్రారంభమయ్యేది. ఏ సంస్కారాస్ అంటే వేదిక్ మంత్రాలతో ప్రారంభమవుతాయి అన్నమాట. అక్కడ చేసేవారు. అక్కడ శాస్త్రాలు మనకు నేర్పించేవాడు. సో అన్నిటికీ కూడా సమాజం వృద్ధి చెందాలి అంటే దాని ప్రతి ఊరికి ఒక టెంపుల్ అంటే ఒక సెంటర్గా ఉండేదన్నమాట. దట్ ఈస్ ద థింగ్. టెంపుల్స్ వర్ నెససరీ. అంటే బ్రాహ్మణ్స్ వర్ నెససరీ, యజ్ఞాస్ వర్ నెససరీ, గురుకులాస్ వర్ నెససరీ. సో ఇలాగా మన సమాజం అనేది టెంపుల్స్ ద్వారా డెవలప్ అయ్యేది. సో టెంపుల్స్ వర్ దేర్ సిన్స్ బిగినింగ్, అండ్ టెంపుల్స్ వల్లే మనము అభివృద్ధి చెందేవాళ్ళము. ఇప్పుడు టెంపుల్స్ని మన లైఫ్ స్టైల్కి ఎలా తీసుకున్నారు అని అంటే, వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, ప్రసాదం తినాలి, వచ్చేయాలి. ఈరోజు ఉన్న కల్చర్ అలా ఉంది. అసలు నిజానికి టెంపుల్స్ మన లైఫ్ స్టైల్లో ఎలా అంతర్భాగం కావాలి అని అంటే ఏం చెప్తారు? అది కూడా మీరు కొంచెం ఎక్కువ చెప్పారు అనిపించింది, సారీ. అసలు టెంపుల్కి ఎంతమంది వెళ్తున్నారండి? అంతే కదా, శివరాత్రి ఉంటే వెళ్తాము, ఏదో ఒకరోజు పుట్టినరోజు ఉంటే వెళ్తాము, మా మ్యారేజ్ డే ఉంటే మేము వెళ్తామండి అంటారు. రోజు టెంపుల్కి ఎంతమంది వెళ్తారు? రోజు టెంపుల్కి వెళ్తున్నారు అంటే మార్పు వస్తుంది. ఏదో ఒక ఉత్సవం రోజు ఒక రోజు కాదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారంటే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అక్కడ ఏదో పవర్ ఉంటుంది అనుకుంటారు. నో, టెంపుల్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. చాలా సింపుల్ లాజిక్. టెంపుల్ ఎందుకు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి? యూ వాంట్ టు చేంజ్, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ లైఫ్లో బెటర్ చేసుకోవాలి అంటే నువ్వు టెంపుల్కి వెళ్ళాలి. ఒకటే చెప్తానండి, మా నాన్న పిఎం అండి అంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందండి. మంత్రి పెద్దవాడు, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏదన్నా పెద్దవాడు అంటే ధైర్యం ఉంటుంది. అలాంటిది నా తండ్రి నా భర్త, అహం బీజ ప్రద పిత అని అంటారు పరమాత్మ కృష్ణుడు. నువ్వెవరు అంటే ఐ బిలాంగ్ టు కృష్ణ, నా పరమాత్మ నా తండ్రి అని తెలుసుకున్నాం అనుకోండి, వి ఫీల్ పవర్ఫుల్, ఇమ్మెన్స్ పవర్. భక్తుల్లో ఒక గుణం ఉంటుందండి, భక్తి ఉంది అంటే భయం ఉండదు అనమాట. మరి మేము ఇంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతామంటే, నీకు తెలుసా అసలు నేను ఎవరు? నేను ఎమ్మెల్యే కొడుకుని అంట, ఇట్లా అంటారు కదండి సినిమాలో డైలాగ్. అలా మేము భక్తిలో అనమాట, నేను తెలుసా నీకెవరు? నేను నరసింహస్వామి కన్యానండి నేను అంటాను. సో ఆ పవర్ మాలో వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదన్నా చేయడానికి నాకు ఏదన్నా అంటే నేను పర్సనల్గా నాకు ఏదన్నా డౌట్ వచ్చినా కూడా ఐ రిఫర్ శాస్త్రాస్ నాకు ఏం చెప్తే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళానండి. మై గురు అండ్ మై శాస్త్రాస్. నా లైఫ్లో ఇప్పుడు దాకా నాకు అవే నాకు ముందు నడిపాయి ఎలా వెళ్ళాలి అనేసి.
మీరు ఒక్కసారి దాన్ని గైడ్ బుక్ తీసుకోండి, టెంపుల్ని, శాస్త్రాస్ని, స్క్రిప్చర్స్ని. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. లక్షలు మీరు నేను రీసెంట్గా నేను పేరు తీసుకోను కానీ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ బిజినెస్ చేస్తుంటారు కదా, వాళ్ళ 50,000 కడతారు, 4 lakhs కడతారు, 3 lakhs కడతారు, మా లైఫ్ చేంజ్ చేయండి అంటారు. నథింగ్ విల్ చేంజ్ యువర్ లైఫ్, యువర్ సెల్ఫ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆ గైడెన్స్ మీకు టెంపుల్కి వెళ్తే వస్తుంది. టెంపుల్కి వెళ్ళడం అంటే బిగినింగ్. పురాణాస్తో కనెక్ట్ అవ్వండి, స్టోరీస్ చదవండి, హిస్టరీ చదవండి, అర్థం చేసుకోండి, లైఫ్ మారుతుంది. భారతదేశం 2 ముక్కలుగా విడిపోయేటప్పటికీ ఈ భారతదేశం హిందువుల కోసమే అని చెప్పి పుట్టిన గడ్డ. అంతకుముందు ఏం జరిగింది అనేది కాదు. సో పుట్టిన తర్వాత వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి వాళ్ళకు సర్వాధికారాలు ఇస్తే రీసెంట్గా బిల్ పాస్ అయింది, హ్యాపీ. అది కూడా ఏం లేదు, వాళ్ళ భూములు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి, కానీ ఎప్పుడైనా జోక్యం చేసుకోవాలి అని అంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు అని అంతే. కానీ ఆ భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వెరాజ్ వాళ్ళు ట్యాక్సులు కట్టారు, మసీదుల నుంచి అయినా చర్చిల నుంచి అయినా ఎలాంటి ట్యాక్సులు గవర్నమెంట్కి రావు. మనం ఎండోమెంట్లో ఉంటాం, మన ఆలయాల నుంచి మనం కట్టేటువంటిది ఇచ్చేటువంటిది ఏదైనా సరే గవర్నమెంట్కి వెళ్తుంది, త్రూ స్కీమ్స్ మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. సో మనకి ఒక సొంత బోర్డు అనేది లేదు. దీని మీద మీరు పోరాటం చేస్తున్నారు అన్నట్టు నేను విన్నాను. ఇప్పుడు మా ఇంట్లో నేను డబ్బులు పెట్టాను అనుకోండి, అంటే డబ్బులు సంపాదిస్తున్నాము, నా బ్యాంక్లో నేను ఇంట్లో పెట్టుకుంటున్నాను. మా అమ్మ ఏం చేస్తుందంటే ఆ డబ్బులు తీసుకొని పని వాళ్ళకి ఇచ్చేస్తుంది అనుకోండి, నేను కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నేను అన్నాను అనుకోండి, అమ్మ నువ్వు ఎవరికైనా ఇచ్చే నాకేం పర్వాలేదు అంటే, నేను ఎంత సంపాదించినా కూడా అది నా దగ్గర రావు కదా. తప్పెవరిది? నా ఇంట్లో నేను జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి నా తప్పు. సో మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు బ్లేమ్ చేస్తున్నాం వేరే వాళ్ళని. నాకు నిజంగా వాళ్ళ మీద కోపం లేదండి, నాకు ముస్లిమ్స్ మీద అస్సలు కోపం లేదు. దే హ్యావ్ దర్ క్లారిటీ. అంటే వాళ్ళు పుట్టుకతో నుంచి వాళ్ళకి తెలుసు నేను పుట్టింది ఎందుకు, నేను ఏం చేస్తే నేను సోకాల్డ్ స్వర్గానికి వెళ్తాను, వాళ్ళ క్లారిటీ ఉంది. మనకుందా? మీకు తెలుసా మనం టెంపుల్స్ ఎందుకు ఉండాలి, మన టెంపుల్స్ మనం ఎలా కాపాడుకోవాలి? నా టెంపుల్స్ నా రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫీల్ అవుతున్నావా? అది మనం ఫీల్ అవ్వడం లేదు. మన యొక్క ధనాన్ని, అంటే పోతే పోయింది, నేను వేసేసాను, నువ్వు 500 వేసిన తర్వాత అది ఎక్కడ పోతుందని నువ్వు తెలుసుకుంటే కదా నీకు తెలిసేది. నువ్వు తెలుసుకోవట్లేదు. నీ ఓన్ రెస్పాన్సిబిలిటీ నీ చేతిలోనే ఉంది, నువ్వు దాన్ని బ్లేమ్ చేయడంలో ఏముంది? వేరే వాళ్ళని బ్లేమ్ చేయకండి. మనము మన సనాతన ధర్మం పట్ల, మన టెంపుల్స్ పట్ల మనకెంత తెలుసు, అవి ఎలా నడుస్తున్నాయి ఏంటిది. మన వాళ్ళే అండి, వేరే వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ కమెంట్స్ వదిలేసేయండి. బ్రాహ్మణికి డబ్బులు ఇస్తే, రీసెంట్గా ఒక బ్రాహ్మణ్ అన్నయ్య కలిశారు, ఆయన అన్నారు, అమ్మ పూజ చేసిన తర్వాత ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే ఆ టెంపుల్ ఒక ట్రస్టీ వచ్చి ఇలా జేబులో నుంచి డబ్బులు తీసేసి హుండీలో వేసేవాడంట. నువ్వు ఎవరు తీసుకోవడానికి అనేసి. అంత డిస్రెస్పెక్ట్ అయిపోయింది బ్రాహ్మిన్స్ అంటే. బ్రాహ్మిన్స్ అంటే ఎవరు తెలుసా అండి అసలు మీకు? తెలుసా? తెలియదు ఎవరికి. దాని మీద నాకు ఎవరికన్నా బ్రాహ్మణికల్ కల్చర్ సపోర్ట్ చేస్తున్నారు అమ్మ అంటే చెప్పండి, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ అ బ్రాహ్మిన్. ఒక బ్రాహ్మణిగా ఒక మనిషి ఎలా తీర్చిదిద్దబడతాడు, తన సంపూర్ణ జీవితాన్ని ఇస్తే చిన్న బాలుడి నుంచి ఎన్నో మంత్రాలు కంఠస్థం చేసి మన యొక్క సంస్కృతిని చేసే మనిషిని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు? పూజ చేస్తే 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాలని అడుగుతారండి, డిబేట్ చేస్తారు దాంట్లో. నాకు ఒక మాట చెప్పండి, మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు, కరెంట్ బిల్ ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎక్సెట్రా XYZ. బ్రాహ్మణ్కి లేదా? ఓకే, లెట్ మీ ఒక సొసైటీ చూపించండి నాకు, అమ్మ బ్రాహ్మణ్స్కి మేము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము, అమ్మ మేము బ్రాహ్మణ్స్కి ఫ్రీగా కరెంట్ ఏం లేదు వాళ్ళకు, ఎక్కడ ఉందా అండి? వాళ్ళకి కరెంట్ బిల్ ఉంది, వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పించాలి. బ్రాహ్మణ్స్ పిల్లలు పెళ్లి కావడం లేదండి, ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అనేసి. వెరాజ్ వాళ్ళ సంపూర్ణ జీవితాన్ని వాళ్ళు మన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అసలు కారణం బ్రాహ్మిన్స్ అండి. మీరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మనం చెప్తాం కదా, నేను ఇంత సంపాదిస్తాను. నువ్వు దాంట్లో నుంచి నీ కల్చర్ కోసం, నీ బ్రాహ్మిన్స్ కోసం, నీ టెంపుల్స్ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? సమయం కానివ్వండి, అర్థం కానివ్వండి. నువ్వు ఏదైనా చేస్తే యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు సే దట్ వాళ్ళు తప్పు చేస్తున్నారు. వేరే వాళ్ళ మీద చేతి వెత్తడం కాదండి. నేనేం చేస్తున్నాను, మనం ప్రతివన్నీ అడుగున్నాం అనుకో, మనల్ని మనం అడుగుంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. మనం వేరే వాళ్ళని అంటున్నాం, వాళ్ళ తప్పేంటిది? వాళ్ళ క్లారిటీ ఉంది. మేము పుట్టాము అంటే మేము కన్వర్జెన్స్ చేయాలి, దానికోసమే మేము పుట్టాము అంటే చంపన్న మేము జిహాద్ చేయాలి, వాళ్ళ క్లారిటీ ఉంది. నీ క్లారిటీ ఉందా? అసలు నువ్వెవరు? హిందూ అని పేరుకి చెప్పుకుంటున్నావు, అసలు హిందూ అంటే ఏంటి తెలుసా? మనకు సెంటర్స్ టెంపుల్ ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? మన బ్రాహ్మిన్స్ అంటే తెలుసా? బ్రాహ్మణికల్ కల్చర్ తెలుసా? వాళ్ళు ఎలా చదువుకుంటే ఎప్పుడన్నా వెళ్ళారా అండి? వేద పాఠశాల వెళ్ళి చూసారా? చిన్ని బాలుడు పొద్దున్న 5 o'clock లేస్తే వాళ్ళు 9:30, 10కి పడుకుంటారు. సంపూర్ణ జీవితం ఇలా ఇస్తే వాళ్ళు వేదాలు కంఠస్థం చేస్తారు. వేదాలు కంఠస్థం చేస్తేనే మన యొక్క 16 సంస్కారాస్ అనేవి ఉంటాయి.
వాళ్ళు ఆగమ నిగమ శాస్త్రాలు చదువుకుంటే మన టెంపుల్స్ ఎలా కట్టాలి, అవన్నీ ఎలా ఉండాలి, దేవాలయాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకు చేసేది బ్రాహ్మిన్సే కదా. ఇన్ఫ్యాక్ట్ కల్చర్ని ఇంకా బతికిస్తున్నారు అని అంటే వాళ్ళు అలాంటి వాళ్ళని సినిమాల్లో కామెడీగా చూపిస్తారా? పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు వీళ్ళు? లేకపోతే గుడికి వెళ్తే నీకు ఎవరు మంత్రోచ్చారణ చేసేది? చాలా బాధ అండి. అంటే ప్రతి వాళ్ళకి సంస్కారం, సభ్యత అన్న మాట కావాలి, ప్రతి వాళ్ళకి పెళ్ళి కావాలి, కానీ ఆ సంప్రదాయాన్ని, సంస్కృతిని సంరక్షించే బ్రాహ్మణుడు ఎవరికి వద్దు. వాళ్ళు ఎలా బతుకుతారండి? సో యూ ప్రొటెక్ట్ యువర్ కల్చర్, వేరే వాళ్ళందరూ తక్కువ అయిపోతారు. మనం మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తారు అంటే అది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారండి, మోదీ గారు వస్తారండి, రారు. వాళ్ళు ఒక్కరే. నేను ఎందుకు చేయకూడదని మనం అడగాలి. నేనేం చేస్తున్నాను ఇలా మనం అడిగామనుకోండి, ఒక చెయ్యి ఇంకో చెయ్యి ఇంకో చెయ్యి ఇంకో చెయ్యి కలిగేసి కోట్ల చేతులు మనకు ఉన్నాయండి. మనలో సంస్కారం ఉంది, అందరికీ డబ్బు ఉంది. మీ ఉన్న డబ్బుల్లో 100 రూపీస్ మీరు స్పెండ్ చేసినా చాలండి. ప్రతి ఒక్కరు మినిమం 10%. మీరు 10% అంటే మళ్ళీ మీరు అటువైపు వెళ్ళిపోతారు. 10 రూపీస్ ఇవ్వండి. అది కూడా ఇవ్వకండి, సమయం ఇవ్వండి. నా టెంపుల్స్ ఎలా నడుస్తున్నాయి, ఇక్కడ నుంచి టెంపుల్కి ఎండోమెంట్కి ఎందుకు వెళ్తుంది, ఎండోమెంట్ నుంచి నా ప్రజల యొక్క ధనాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా మదర్సాకి వెళ్ళి, చర్చెస్కి వెళ్ళి అడిగారా? అక్కడ ఎవరు అడగరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ కోసమే ఉపయోగపడతాయి. మన డబ్బులు దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఇంత డబ్బులు సంపాదిస్తున్నారు కదండి. నిజంగా అండి, చాలా రిచ్ పీపుల్ ఉన్నారు. ఎక్కడ పోతుంది డబ్బులు? ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు? నాకు ఒక్కసారి కూడా ఒక బిచ్చపాడు ఉన్నాడు అని ఒక పురాణంలో చూపించండి, రామరాజ్యంలో చూపించండి. లేరు. ఇప్పుడు ఎందుకున్నారు? ఎందుకు అంటే మనం లూజ్గా ఉన్నాం కాబట్టి. సో వేరే వాళ్ళ తప్పు లేదు. అండర్స్టాండ్ యువర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్. మనకు మనం చేసుకుంటే మన కల్చర్ ప్రొటెక్ట్ అవుతుంది. సాక్షాత్ కలియుగ దైవం అని అంటారు వెంకటేశ్వర స్వామిని. తిరుమల క్షేత్రం గురించి, అక్కడున్న మూల విరాట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మెయిన్ అయితే చాలామందికి ఇవి ఆధునికము అని అనిపిస్తుందండి. అంటే కలియుగంలో వచ్చాయి అనిపిస్తుంది. వెరస్ వెంకటాచల మహాత్మ్యం మనకు స్కంద పురాణంలో ఉంది. ఈ పురాణాలు భాగవతం కన్నా ముందు రచింపబడ్డాయి. అంటే ఇప్పుడు 5000 years బ్యాక్ రచింపబడ్డాయి, కంపైల్డ్. బట్ నాలెడ్జ్ ముందు నుంచే ఉంది. వేదాస్ ఎప్పుడు రచింపబడ్డాయో అంటే వేదాస్ నాట్ కంపైల్డ్, నాట్ అంటే అవి ప్రకటమయ్యాయి భగవంతుని యొక్క శ్వాస నుంచి. అలాగే పురాణ జ్ఞానం కూడా ప్రకటమైంది. సో ఎప్పటి నుంచో ఉన్నాయి, వేదిక కాలం నుంచి పురాణాస్ ఉన్నాయి. అంటే అప్పటి నుంచి వెంకటాచల మహాత్మ్యం ఉంది మనకు. మనం ఏమనుకుంటున్నామో కలియుగం నుంచి ఉంది. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏం అర్థం చేసుకోవాలి? సో అంటే అప్పటి నుంచే ఉంది, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకునేది కాదు, 5000 సంవత్సరాల క్రితం ఏం కాదు.